హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం క్రియాయోగం గురించి తెలుసుకోవడానికి కౌతా మార్కండేయ శర్మ గారి దగ్గరికి వచ్చేసాము. సో గురువు గారిని అడిగి క్రియాయోగం గురించి అలాగే ఇంకా ఎన్నో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురువు గారు, అసలు క్రియాయోగం అంటే ఏంటి చెప్తాను. అసలు శాస్త్రం అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. శ్వాసని అస్త్రంగా ఉపయోగించడం శాస్త్రం. శ్వాసని అస్త్రంగా ఉపయోగించడాన్ని శాస్త్రం అంటారు. వ్రాయి కాస్త రాయి అయినట్టుగా కలోక్యల్ లాంగ్వేజ్లో, అదే విధంగా ఈ శాస్త్రం కాస్త చివరికి శాస్త్రం అయింది. ఆ శాస్త్రం ఎవడైతే ఈ శ్వాసని అస్త్రంగా ఉపయోగించడం తెలిసిన వాడు ఉంటాడో వాడిని శాస్త్రి అంటారు. ఆ శాస్త్రి కాస్త చివరికి శాస్త్రి అయింది. అంతేగాని శాస్త్రి కడుపును పుడితే శాస్త్రి అవుతాడని, ఇప్పుడు డాక్టర్ కడుపును పుడితే డాక్టర్ అవ్వాలని రూల్ ఎక్కడా లేదు. అంతే కదా. అట్లాగే ఇంజనీర్ కడుపును పుడితే ఇంజనీర్ అవ్వాలని రూల్ ఏం లేదు. వాడు చదువుకున్న చదువును బట్టి దాన్ని బట్టి వాడిని ఇంజనీరు డాక్టరు అంటారు. అదే విధంగా ఎవరికైతే బ్రహ్మజ్ఞానం తెలుసో, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టుగా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడిని మాత్రమే, అంటే శాస్త్రం తెలిసిన వాడిని మాత్రమే శాస్త్రి అంటారు. ఇప్పుడు మనం క్రియాయోగం అంటే ఏమిటి? క్రియ అంటే చెయ్యటం, యోగం అంటే కలవటం. నువ్వు చేస్తున్న కొద్దీ పరమాత్మతో కలుస్తుంటావు కాబట్టి దాన్ని క్రియా యోగం అంటారు. ఈ క్రియాయోగం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. దీంట్లో హఠయోగం ఉంటుంది, అంటే ఆసనాలు, పోస్చర్స్, వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. దీంట్లో లయయోగం ఉంటుంది, అట్లాగే ఓంకార చాంటింగ్ ఉంటుంది, అట్లాగే రాజవిద్య యోగం ఉంటుంది, రాజయోగం అంటారు, అది ఉంటుంది. అట్లా రకరకాల శ్రీ విద్య ఉపాసన ఉంటుంది, తర్వాత బీజాక్షర చాంటింగ్ ఉంటుంది. ఇవన్నీ కలిపినటువంటి దాన్ని మనం క్రియాయోగం అంటాం. ఇట్ ఈస్ ఎ కంబింగ్లింగ్ ఆఫ్ ఆల్ యోగాస్ ఈజ్ కాల్డ్ క్రియాయోగ. ఓకే. అసలు క్రియాయోగం ఎవరైనా చేయొచ్చా? ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? 8 నుంచి 80 ఏళ్ల వరకు ఎవరైనా సరే చేసుకోవచ్చు. 8 నుంచి 80 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవాడు ఎవరైనా చేయొచ్చు. అసలు 80 సంవత్సరాలే కాదు, పోయే ముందర కూడా చేయొచ్చు. దానికి ఉదాహరణగా నేను చెప్తోంది ఏంటంటే, గాంధీ మహాత్ముడికి, ఆయన పేరేంటి, యోగానంద స్వామి, మా గురువు గారు అయినటువంటి యోగానంద స్వామి, చాలా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆ వయసు నాకు గుర్తులేదు, ఆ టైంలో ఆయన క్రియాయోగం ఇచ్చారు. ఆయన తర్వాత ఆయన చేశాడో లేదో మాకు అనవసరం, కానీ ఇవ్వటం మటుకు ఆయనకి క్రియాయోగం అప్పుడు ఇచ్చాడు ఆయన. అసలు ఎప్పుడు ఆచరణలోకి వచ్చింది ఇది క్రియాయోగం అనేది? ఈ క్రియాయోగం అనేటటువంటిది అసలు యాక్చువల్గా భగవంతుడైనటువంటి కృష్ణుడు అది మన భగవద్గీతలో చెప్పాడు. అసలు భగవద్గీత అంటే ఏంటి? మళ్ళీ భా గా వా త గీత. బా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, గం గణపతయే నమః అంటుంటాం మనం. వా అంటే వైరాగ్యం, వా అంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? వైవిధ్యమైనటువంటి రాగ్యం. వైవిధ్యమైనటువంటి రాగ్యం అంటే యునిక్ అటాచ్మెంట్ అని అర్థం. కాబట్టి వైరాగ్యం, భక్తి, జ్ఞాన, వైరాగ్యం. ఆ తర్వాత త్ అంటే తత్వజ్ఞానం, తత్ త్వం జ్ఞానం. తత్ అంటే ఆ పరమాత్మే నువ్వు అని తెలుసుకోవటం. తో భగవద్గీత, గీత 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 అంటుంటే మీకు త్యాగి 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 అని వస్తుంది. చూసుకోండి మీరు కావాలంటే, గీత 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 అంటే అన్నీ త్యాగం చేయటమే భగవద్గీత. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వజ్ఞానాలను కలిపినది భగవద్గీత. ఇప్పుడు దాన్ని ఎవరైనా చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు. ఒక్క ఆడవాళ్ళ మటుకు ఆ 4 రోజులు ఆ రెడ్ ఫ్లాగ్ వచ్చినప్పుడు మటుకు చేయకూడదు. ఎందుకంటే విపరీతమైనటువంటి తాపంతో కూడుకున్నది కాబట్టి. తపస్సు అంటేనే అర్థం అది. తపస్సు అంటే తాపంతో కూడిన, తాపం అంటే ఉష్ణం అనే, వేడి అని అర్థం. విపరీతమైన వేడితో కూడుకొని ఉన్నది కాబట్టి ఆ టైంలో మటుకు చేయొద్దు. మిగిలిన టైంలో ఎవరైనా చేయొచ్చు.
దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అంటే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ క్రియాయోగం చేసేవాడు జనరల్గా మాంసం తినకూడదు, ఓకే, మాంసాహారం అవ్వకూడదు. ఎందుకంటే మాంసం తింటే వాడికి ఏమవుతుందంటే ఈ క్రియాయోగమే అసలే వేడి, దానికి తోడు ఈ మాంసం తిన్నారు అంటే ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. అందువల్ల ఇవి తినకూడదు. మిగిలిన పాపం పుణ్యం అవన్నీ తర్వాత చూద్దాం. అసలు హెల్త్ ప్రాబ్లంగా కూడా మంచిది కాదు. సో మాంసం తినకూడదు. వేడి నీళ్ళే స్నానం చేయాలి ప్రతిరోజు కూడాను. ప్రతిరోజు కూడాను గోరువెచ్చని నీళ్లు మనకి పట్టినట్టుగా స్నానం చేయాలి. తర్వాత ఎగ్గులు కూడా తినకూడదు. అండాలు కూడా, అండాలంటే ఏదో ఎగ్గులు అంటారు వాటిని, మరి తెలుగులో ఏమంటారు, గుడ్లా ఏదో అంటారు, అవి తినకూడదు. అది అంతకంటే ఏం లేదు. తర్వాత మరీ అతి బరువులు మొయ్యకూడదు. మరి ఉదాహరణ పెద్ద ఆడవాళ్ళకి జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఓపిక తక్కువ, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూడకుండా ఓ పెద్ద సోఫా నెట్టి పారేస్తారు. అటువంటి పనులు చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మీ మేరుదండం అంటే స్పైనల్ కార్డ్ అర్థమైంది, ఆ మేరుదండం దెబ్బతింటుంది. అందువల్ల ఆ మేరుదండం దెబ్బతింటే మీకు ప్రమాదం, అంటే ఈ ధ్యానం చేయటానికి పనికిరాం. అందువల్ల ఆ ఉద్దేశంతో ఎక్కువ బరువులు మోయొద్దాము అని చెప్తాం మేము. అసలు బరువులు మోయొద్దంటే ఈ గ్లాస్ తీసి అక్కడ పెట్టమంటే అది తప్పు లేదు, మరి అంత పెద్ద బరువులు మోయకూడదు. ఇది క్రియాయోగం. సో ఇంకా ఏంటి దీంట్లో? క్రియాయోగంలో మీ గురువులు ఎవరు? క్రియాయోగంలో మా గురువులు మన కృష్ణుడు ఏదైతే ఉన్నాడో ఆయన క్రియాయోగాన్ని అసలు ప్రాపగేట్ చేశారు ఆయన, అంటే ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. ఆ క్రియాయోగం చేసిన తర్వాత ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సిద్ధులకు సిద్ధుడు అయినటువంటి పరమ మహావతార్ బాబాజీ గారు దాన్ని మన లాహిరి మహాశయకి చెప్పారు. అంతకు ముందు ఆయన మహావతార్ బాబాజీ ఈ మన క్రైస్తు కూడా చెప్పారు. అందువల్ల క్రైస్తు కూడా మా గురువుల్లో ఒక గురువు. ఓకే, మా గురువులో తేడా లేదు, మీకు గురువుతోనే సమానం, అంటే మా గురువే, మా గురువుతో సమానమే. ఇప్పుడు నువ్వు కూడా క్రియాయోగం నేర్చుకున్నావు అనుకో, నువ్వు మాకంటే పెద్దవాళ్ళు అనుకో, మాకంటే ముందర నుంచి చేస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు గురువే మాకు. అర్థమైంది? గురువు అంటే ఉపదేశం చేసేవాడే గురువు కాదు, ఎవరైనా సరే గురువు. గు అంటే అజ్ఞానం నుంచి, రు అంటే జ్ఞానానికి తీసుకొచ్చేవాడు, అంధకారం నుంచి వెలుగుకు తీసుకొచ్చేవాడిని గురువు అంటారు. అర్థమైంది? సో ఆయన లాహిరి మహాశయకి చెప్పారు. లాహిరి మహాశయము మన జ్ఞాన అవతార్ అంటాం మేము, యుక్తేశ్వర గిరికి చెప్పారు. యుక్తేశ్వర గిరి ఏమో యోగా అవతార్ మన పరమహంస యోగానందకి చెప్పారు. ఆ పరమహంస యోగానంద దగ్గర నుంచి నిదానంగా ఇక్కడ మనకి ఇండియాలో యోగదా సత్సంగ్ సొసైటీ అని ఉంది ఒకటి, వాళ్ళు అది హెడ్ క్వార్టర్స్. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కొన్ని బ్రాంచ్లు పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎక్కడో బ్రాంచ్ ఉందని విన్నారు, 7-8 బ్రాంచ్లు ఉన్నాయని. అట్లాగే ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల, ఢిల్లీలో, అన్ని చోట్ల ఉన్నాయి బ్రాంచ్లు. దీన్ని మన వెస్ట్రన్ కంట్రీస్లో దీన్ని SRF అంటారు, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, అది దాన్ని అంటారు. మన ఇండియాలో మటుకు దీన్ని YSS, యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇది క్రియాయోగం గురించి సంక్షిప్తంగా.